శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది కన్యరాశి ఫలితాలు చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలకు చెందిన వారు కన్యరాశి కిందికి వస్తారు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్ప సిద్ధితో జయం పొందగలరు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కన్యరాశి వారికి ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరగలవు. తరచూ శుభకార్యాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా అవి తాత్కాలికమే, వెంటనే సమసిపోగలవు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన పత్రాలు రెన్యువల్ చేయడంలో అలక్ష్యం చేయకండి. కొత్త పనులు ప్రారంభ సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. శకునాలను పట్టించుకోవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. మీరు ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే అనుకోండి. మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులు ఏకాగ్రతతో పనిచేయండి. అధికారుల తీరుని గమనించి మెలగాలి. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. పన్నుల చెల్లింపుల్లో ఆలస్యం చేయకండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. దిగుబడి బాగున్నా మద్దతు ధర సంతృప్తి నీయదు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్ళొద్దు. ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామిల ఆరాధన అన్ని విధాల శుభదాయకం.